ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు తన ప్రేమను చెబుతున్న మాట మనం చదువుకున్నాం. ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఎన్నడూ దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని, ఆయన ఉపకారమును మరవక కృతజ్ఞత కలిగి జీవించు. ఆయన నిన్ను ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను మరవక జ్ఞాపకము చేసుకుని నీ ఎడల తన కార్యాలు జరిగిస్తారు. దేవుడు జ్ఞాపకం చేసుకున్న వారు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో కలరు. అలాంటి వారిలో కొందరిని జ్ఞాపకం చేసుకుంటే దేవుని కృపను పొందుకున్న నోవాహును మరొక జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. నోవాహు దేవుని మాట ప్రకారం ఓడను కట్టి సువార్తను ప్రకటిస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు జల ప్రళయం వస్తుంది కాబట్టి నీవును నీ ఇంటి వారును ఓడలోకి, అలాగే సృష్టిలోని ప్రతివి కూడా జతలుగా వస్తాయి అని చెప్పారు. అయితే వాటికి మీకు ఆహారం సిద్ధపరచుకోండి అని దేవుడు చెప్పారు. ఆయన చెప్పినట్లుగా చేసిన తర్వాత జల ప్రళయం వచ్చి 40 దినాలు అయిన తర్వాత నీళ్లు తగ్గడం ప్రారంభించాయి. దేవుడు నోవాహును మరొక జ్ఞాపకం చేసుకుని నీళ్లు తగ్గించి ఆరిన నేల మీదను తిరిగి అతన్ని నడిపించాడు. అలాగా నోవాహును మరొక దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఎల్కానా భార్య అయిన హన్నా బిడ్డలు లేక బాధపడుచు తన ఇంట బయట అంతరంగంలో వేదనలో ఉన్న హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమెకు బిడ్డల్ని ఇచ్చాడు. ఒక్కరిని అడిగితే 5గురిని ఇచ్చాడు. అంగలార్పులో ఉన్న హన్నాని దేవుడు మరొక జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు రాజువైనా పేదవైనా దేవుడు మరొక జ్ఞాపకం చేసుకోకపోతే మరణమే శరణం. అయితే మరణకరమైన రోగం వచ్చిన హిజ్కియా ప్రార్థించగా దేవుడు హిజ్కియా ప్రార్థన విని అతను దిద్దుబాటును అంగీకరించి రాజైన హిజ్కియాను జ్ఞాపకం చేసుకుని అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు నిన్ను అంగీకరించి జ్ఞాపకం చేసుకుంటాడు. సిలువలోని దొంగ ఆయనను ఆశ్రయించి తన పాపము క్షమించబడి అతడు దేవుణ్ణి ఆశ్రయించగా దేవుడు అతన్ని అంగీకరించి పరదేశు ఇచ్చాడు. తన యొక్క రాజ్యములో పరదేశులో అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ఉదయకాలం ఇంత గొప్ప సాక్షి సమూహం వేగం వలె మనల్ని కూడా ఆవరించినందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు ఆయన మరవని వాడని గుర్తెరిగి విశ్వాసంతో ధైర్యంతో కొనసాగుదాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన
మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన, మీరు మరవని వారు, ఎలాగా మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారో మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రియుడా. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర నాయన, మా కష్టతర పరిస్థితుల్లో మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు సహాయం చేసిన ప్రతి సహాయం కొరకు మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పిల్లలని కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాల, పశువులను దీవించమని, వివాహము కాని వారికి వివాహం అవ్వడానికి, గర్భం లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.